హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి గోవా షిప్యార్డ్ లిమిటెడ్ ఉంది కదా. సో ఇందులో కొన్ని రకాల ఉద్యోగాలు అనేది అయితే భర్తీ అనేది జరిగాయండి. సో చీఫ్ జనరల్ మేనేజరు, డిప్యూటీ జనరల్ మేనేజరు అండ్ నెక్స్ట్ మనకి స్పిరిట్ టు స్పిరిట్ రైట్లో ఇందులో కొన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అయితే ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. సో దీనికి మంచి శాలరీ అనేది ఇస్తున్నారు. వేకెన్సీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీని యొక్క పూర్తి వివరాలు అనేది చెప్తాను. ఏ డేట్ లోపలే అప్లై చేయాలి, ఎంత శాలరీ ఇస్తారు, సో మనకి అన్ని వివరాలు కూడా తెలియజేస్తాను. చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. వెంటనే జాయిన్ అయిపోండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ అనేది చూడండి ఏమి ఇచ్చారు వీళ్ళు మనకి. గోవా షిప్యార్డ్ లిమిటెడ్ అనేది ఇచ్చారు కదా. సో ఇందులో మనకి జీసీఎస్ఎల్ సెంట్రల్ పబ్లిక్ సెక్టారు అండర్టేకింగ్ అండర్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఈజీఏ షెడ్యూల్డ్ బి మినీ రత్న కేటగిరీ. మనకి మినీ రత్న కేటగిరీ కంపెనీస్ ఉంటాయి కదా. సో వీళ్ళు ఏంటంటే గోవా షిప్యార్డ్ లిమిటెడ్ వీళ్ళతో టైఅప్ అవుతారు. సో టైఅప్ అయ్యి ఈ జాబ్స్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తారు వీళ్ళు. అయితే ఇందులో వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ డైరెక్ట్గానే. సో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అలా అంతా ఏం కాదు, డైరెక్ట్గానే తీసుకుంటున్నారు. అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే ఇక్కడ చూసేయండి. నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, కేటగిరీ వైజ్ బ్యాకప్ అండ్ నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్, పే స్కేలు, శాలరీ ఎంత ఇస్తున్నారా అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో అయితే ఫస్ట్ వచ్చేసరికి ఏముంది చీఫ్ జనరల్ మేనేజరు. వీళ్ళకి చూడండి ఏజ్ అన్రిజర్వ్డ్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ 54 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్లో ఫస్ట్ ఓసీ కేటగిరీ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళకి అయిన తర్వాతనే ఓబీసీ, ఎస్టీ వీళ్ళకందరికీ కూడా నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. జనరల్ అంటే ఫస్ట్ ఓసీ వాళ్ళకే ప్రిఫరెన్స్. సో అదొకటి. ఇక్కడ వీళ్ళకి స్కేల్ పే అనేది ఇచ్చారు చూడండి మనకి. ఇక్కడ ఇలా అనేది ఇచ్చారు. సో మనకి 2,80,000 వరకు అయితే మనకి పర్ యానం అనేది ఉండొచ్చు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డిప్యూటీ జనరల్ మేనేజరు కోఆర్డినేషన్ డెవలప్మెంటు మనకి ఢిల్లీ ఆఫీస్, ముంబై ఆఫీస్లో అయితే పోస్టింగ్ అనేది ఉండొచ్చు అంట. సో వీళ్ళు కూడా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 44 అనేది ఇచ్చారు. అంటే మనకి అప్పర్ ఏజ్ లిమిట్ 44 ఇయర్స్ లోపల మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అప్లై అనేది చేయొచ్చు. అండ్ ఆల్సో 18K నుంచి 2,20,000 వరకు అనేది వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ డిప్యూటీ జనరల్ మేనేజరు షిప్ లిఫ్ట్, షిప్ రైట్ అనేది ఉంటుంది కదా, అందులో వీళ్ళకి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 49 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. అదొకటి. అండ్ నెక్స్ట్ డిప్యూటీ జనరల్ మేనేజరు, సీనియర్ మేనేజరు ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఇచ్చారు వీళ్ళకి. అయితే ఇందులో మనకి ఏంటంటే మంచి శాలరీ 60,000, 80,000, 50,000 ఇలా మనకి శాలరీస్ అనేది చాలా మంచిగా ఇక్కడ ఇచ్చారు చూడండి. మంచిగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీ ఏజ్ చూసి, క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అదొకటి చూసి, ఎంత శాలరీ ఇస్తున్నారు ఇవన్నీ చూసి అప్లై అనేది అప్లై చేయండి. కొన్ని ఇక్కడ ఉంటుంది కదా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఉంటాయి కదా, వాళ్ళకంటే ఫ్యూచర్ ఎక్స్టర్నల్ బోర్డు అప్ అనేది ఇచ్చారు కదా, సో వాళ్ళకి వర్తిస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే టైం ఫ్రేమ్ అయితే ఇచ్చారు. డేట్ ఆఫ్ ద మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు February 28th నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడంటే March 27th వరకు అయితే ఇచ్చారు వీళ్ళు. సో మినిమం మనకు ఒక 1 month అలా ఇచ్చారు. ఈ లోపల మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. సో మనకి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ద
టర్మ్స్ అండ్ కండిషన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. సో నేను పై కాలమ్స్లో ఏం చెప్పాను, ఓన్లీ శాలరీస్, ఏజ్ లిమిట్, ఉన్న వేకెన్సీస్ చెప్పాను. ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఒక్కొక్క వేకెన్సీస్కి అంటే కొన్ని పోస్టులకి 10th ఉండొచ్చు, కొన్ని పోస్టులకి ఇంటర్, కొన్ని పోస్టులకి డిగ్రీ, కొన్ని పోస్టులకి MBA చేసిన వాళ్ళు ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. సో కొన్ని వేకెన్సీస్కి అలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు? డిప్యూటీ మేనేజర్ జనరల్గా, డిప్యూటీ మేనేజర్ అకౌంటెంట్ డిపార్ట్మెంట్గా, డిప్యూటీ మేనేజర్ మనకి ఉంటాయి కదా స్పిర్ఫైట్, అలా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్లో ఏదైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకోవాలి. సో మనకి చీఫ్ జనరల్ మేనేజర్స్ ఉంటారు కదా, HRA, సో హెచ్ఆర్లు, సో వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా PG డిప్లొమా ఫర్ ఉండాలి, MBA కానీ MSW కానీ చేసి ఉండాలి. సో MBA కానీ MSW చేసిన వాళ్ళు, మెయిన్ MBA చేసిన వాళ్ళు HR పోస్ట్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ మనకి ఇంకా ఇక్కడ చూడండి, డిప్యూటీ జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఢిల్లీ ఆఫీస్ అని ఉంది కదా, సో వీళ్ళకి కూడా BE BTech అంటే మనకి BE కానీ బ్యాచిలర్ టెక్నాలజీ అంటే నార్మల్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ 2 types అనేది ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇంకా డిప్యూటీ జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ డెవలప్మెంట్ ముంబై ఆఫీస్ ఉంటుంది కదా, అది అందులో ఉండే దానికి కూడాను BE BTech ఇంజనీరింగ్ అడిగారు. అండ్ డిప్యూటీ జనరల్ మేనేజరు షిప్ లెఫ్ట్ అండ్ షిప్ రైట్ అని ఇచ్చారు కదా, వీళ్ళకి కూడాను ఇంజనీరింగ్ డిగ్రీ కానీ నార్మల్ డిగ్రీ కానీ ఉండాలి. అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏంటంటే BCom కంప్యూటర్స్ కానీ MBA కానీ చేసిన వాళ్ళు సో దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూడండి, ఇవన్నీ కూడా ఇచ్చారు, ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ అనేది. సో అవి మీరు చూసి అప్లై అనేది చేసుకోండి. అండ్ ఇక్కడ పే స్కేల్ అనేది ఇచ్చారు, అప్రాక్సిమేట్ CTC అనేది కూడా ఇచ్చారు. సో ఇన్ ల్యాక్స్లో కూడా వస్తాయి. సో ఇది అప్రాక్సిమేట్ పర్ మంత్ రెమ్యునరేషన్స్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ మీరు చూసే ఉంటారు కదా, సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా ప్రిఫరెన్స్ అనేది మీకు వీళ్ళు ఇస్తారు. సో రిజర్వేషన్స్ ఏంటంటే SC ST వాళ్ళకి కొంచెం రిజర్వేషన్స్ అనేది ఉంటుంది, అన్రిజర్వ్డ్ వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుంది. ఆల్ ఏజ్ రిలాక్సేషన్స్ ఏంటంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారంగా అయితే ఇస్తారంట, ఆల్రెడీ చెప్పాను నేను. సో అది కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి అయితే మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదవండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఫైండింగ్ డిఫికల్టీ టు అప్లై ఆన్లైన్ ద క్యాండిడేట్స్ మై కాంటాక్ట్ త్రూ ఈమెయిల్. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఎలా అప్లై చేయాలో తెలియకపోయినా సో వీళ్ళకి మెయిల్ చేసి అడగొచ్చంట. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.